ఇండియన్ రోడ్స్ మీద కార్ అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు మారుతి సుజుకి. అయితే 1980స్లో ప్రతి సామాన్యుడు కూడా కార్లో తిరగాలి అనే ఒక ఆలోచనతో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఈ మారుతి కంపెనీని స్థాపించారు. అయితే జపాన్కి చెందిన సుజుకి కంపెనీ మారుతి కంపెనీతో కలిసి కార్స్ తయారు చేయడానికి మారుతి కంపెనీలో 26% వాటా తీసుకుని ఇండియన్ గవర్నమెంట్తో కలిసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే మొదట్లో మారుతి కంపెనీలో 74% వాటా ఇండియన్ గవర్నమెంట్ చేతిలోనే ఉండేది. అండ్ ఈ కంపెనీ కార్స్ మీద కూడా మారుతి అనే లోగో వేసి అమ్మేవారు. కానీ 2002 వచ్చేటప్పటికి మారుతి కార్స్ మీద మారుతి లోగోకి బదులు సుజుకి లోగో వచ్చేసింది. ఈ కంపెనీ ఓనర్షిప్ కూడా ఇండియన్ గవర్నమెంట్ నుండి జపాన్కి చెందిన సుజుకి కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇండియాలోనే నెంబర్ 1 కార్ మ్యానుఫ్యాక్చరర్గా ఉన్న మారుతి సుజుకి కంపెనీలో ఇండియన్ గవర్నమెంట్ అసలు వాటా ఎందుకు అమ్మేసింది? ఇప్పటికీ కూడా టాటా అండ్ మహీంద్రా లాంటి ఇండియన్ కంపెనీస్ని ఓడిస్తూ జపాన్కి చెందిన మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో నెంబర్ 1 కంపెనీగా ఉండటం వెనక ఆ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మేజర్గా 2 కంపెనీస్ పోటీ పడేవి. అవే హిందుస్థాన్ మోటార్స్ అండ్ ప్రీమియర్ ఆటోమొబైల్ లిమిటెడ్. అయితే ఈ 2 కంపెనీస్ కూడా ఇండియన్ కంపెనీసే కానీ గవర్నమెంట్ కంపెనీస్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2 కంపెనీ కార్స్ కూడా సామాన్యులు కొనుక్కోవడానికి అందుబాటులో ఉండేవి కాదు. అంటే అప్పట్లో కార్ అనేది కేవలం ధనవంతులకి మాత్రమే సొంతమైన వస్తువుగా భావించేవారు. 1971లో ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఆమె కొడుకైన సంజయ్ గాంధీకి కార్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఒక కార్ తయారు చేయడానికి అవసరమైన ట్రైనింగ్ అంతా తీసుకుని ఇండియాలో ఒక సామాన్యుడు కూడా కొనేలా తక్కువ ధరలో ఒక మంచి కార్ తయారు చేయాలనుకుంటున్నట్టు సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ గారికి చెప్పారు. అండ్ ఈ ఆలోచన నుండి పుట్టిన కంపెనీయే మారుతి లిమిటెడ్. ఎలా అంటే 1971లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ తన కొడుకు డ్రీమ్ ప్రాజెక్ట్కి పీపుల్స్ కార్ అనే పేరు పెట్టి ఆ కార్ తయారు చేయడానికి మారుతి లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్థాపించి ఫైనల్గా సంజయ్ గాంధీని ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేశారు. సంజయ్ గాంధీ కొన్ని ప్రోటోటైప్ కార్స్ని తయారు చేసినప్పటికీ అవి ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా ఈ కంపెనీ అనుకున్నట్టు సామాన్యుడికి అందుబాటులో ఉండే కార్ని తయారు చేయలేకపోయింది. అయితే దీనికి కారణం ఏంటంటే అప్పటికి ఇండియాలో తక్కువ ధరకే కార్స్ తయారు చేసేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. సో ఈ పీపుల్స్ కార్ అనే ప్రాజెక్ట్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్లడానికి ఫోక్స్వ్యాగన్ అండ్ నిస్సాన్ లాంటి ఫారెన్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఏది కూడా ఈ కంపెనీకి వర్క్ అవ్వలేదు. కానీ ఇదే టైంలో ఇండియాలో కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అవేంటంటే 1975లో ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడం, 1977లో కాంగ్రెస్ పార్టీ పవర్ కోల్పోవడంతో పాటు 1980లో సంజయ్ గాంధీ ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కారణంగా మారుతి లిమిటెడ్ అనే కంపెనీ మూతపడి పీపుల్స్ కార్ అనే ప్రాజెక్ట్ ఫైనల్గా చిత్తు కాగితాల్లో కలిసిపోయింది. అయితే ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఎందుకంటే ఇది ఇందిరాగాంధీ కొడుకైన సంజీవ్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్ట్కి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. సో 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాక ఈ పీపుల్స్ కార్ అనే ప్రాజెక్ట్ని మళ్ళీ వెలికి తీశారు. సో ఈ ప్రాజెక్ట్కి ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తెలుసుకోవడం కోసం నెహ్రూ ఫ్యామిలీలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్తో మాట్లాడారు. ఆయనే మిస్టర్ అరుణ్ నెహ్రూ. అయితే అరుణ్ నెహ్రూ గారు ఇచ్చిన సలహా ఏంటంటే మారుతి ప్రాజెక్ట్ని రివైవ్ చేయడం అనేది అసాధ్యం కాదు. కానీ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కేవలం ఇండియన్ గవర్నమెంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే అది చాలా కష్టం. సో ఏదైనా ఒక విదేశీ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని సాధ్యం చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. సో ఈ సలహా మేరకు ఇందిరాగాంధీ ఒక టీంని రెడీ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని ఆటోమొబైల్ కంపెనీస్తో డీల్ మాట్లాడడానికి పంపించారు. అండ్ ఫైనల్గా ఈ డీల్కు ఒప్పుకున్న కంపెనీయే జపాన్కి చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్. సో సుజుకి కంపెనీతో డీల్ చేయడానికి ఫైనల్గా 1981లో ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త కంపెనీని స్థాపించింది. అదే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. అయితే ఈ డీల్ ప్రకారం మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీలో 74% వాటా ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటే 26% వాటా సుజుకి కంపెనీ చేతిలో ఉంటుంది.
సో ఇనిషియల్ డేస్లో సుజుకి కంపెనీ జపాన్లో కార్స్ తయారు చేసి వాటిని ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఇండియాలో మారుతి అనే బ్రాండ్ నేమ్తో అమ్మేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇండియన్ గవర్నమెంట్ హర్యానాలో ఉన్న గురుగామ్ అనే ప్లేస్లో మారుతి కంపెనీకి సంబంధించిన ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చిన మొట్టమొదటి కారే మారుతి 800. ఈ కార్ని ఇండియన్ గవర్నమెంట్ కేవలం 50,000 ధరకే లాంచ్ చేసింది. అయితే ఇది ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ కార్స్ ఇండియన్ రోడ్స్ మీద కనిపిస్తున్నాయంటే ఒకసారి మీరే ఆలోచించండి ఇది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. మారుతి 800తో పాటు ఓమ్ని అండ్ జిప్సీ లాంటి కొత్త మోడల్స్తో మారుతి కంపెనీ ఇండియన్ మార్కెట్లో మంచి సక్సెస్ కొట్టింది. సో ఫ్యూచర్లో ఇండియన్ మార్కెట్లో బిజినెస్ చేయడానికి మంచి స్కోప్ ఉందని గమనించిన సుజుకి కంపెనీ మారుతి కంపెనీలో వాళ్ళ వాటాని పెంచుకుంటూ వచ్చింది. 1982లో కేవలం 26% వాటా ఉన్న సుజుకి కంపెనీ 1988 వచ్చేటప్పటికి ఆ వాటాని 40%కి పెంచుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. అదేంటంటే 1991 ముందు వరకు ఇండియాలో ఉన్న ఏ కంపెనీలో కూడా విదేశీ కంపెనీలు 50% వాటా కలిగి ఉండకూడదు. కానీ 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మన దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చేసి ఈ చట్టాన్ని తొలగించారు. సో ఇప్పుడు సుజుకి కంపెనీకి అవకాశం వచ్చింది కాబట్టి 1991లో మారుతి కంపెనీలో సుజుకి తన వాటాని 40% నుండి 50%కి పెంచుకుంది. సో ఇప్పుడు సుజుకి కంపెనీకి మారుతిలో గవర్నమెంట్తో పాటు సమానంగా వాటా ఉండటం వల్ల 1991లో ఈ కంపెనీ పేరు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ నుండి మారుతి సుజుకిగా మారింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా విదేశీ కంపెనీలని ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేశాక ఇండియాలో చాలా ఫారెన్ ఆటోమొబైల్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాయి. లైక్ టొయోటో, హోండా, హ్యుందై, ఫోర్డ్ ఎట్సెట్రా. అయితే ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్స్ని సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేసిన మారుతి సుజుకి కంపెనీ సడన్గా ఈ ఫారెన్ కంపెనీస్తో పోటీ పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఈ ఫారెన్ కంపెనీస్ని ఓడించడానికి మారుతి సుజుకి ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, అఫోర్డబిలిటీ. మీరు గమనిస్తే 1982 నుండి ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా కొనే కార్స్ మారుతి సుజుకి కార్సే. అయితే దీనికి కారణం ఏంటంటే ప్రైజింగ్. అసలు ఈ కంపెనీ స్థాపించడం వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే భారతీయులకి అందుబాటు ధరలో కార్ తయారు చేయాలని. సో ఇదే ఈ కంపెనీ యొక్క బేసిక్ బిజినెస్ మోడల్ అవ్వడం వల్ల 1982 నుండి ఇప్పటి వరకు మారుతి సుజుకి లాంచ్ చేసిన ఏ కార్ అయినా ఏ సెగ్మెంట్లో అయినా తన కాంపిటీటర్ కంపెనీస్తో పోలిస్తే కస్టమర్కి చాలా తక్కువ ధరకే వచ్చేస్తుంది. అయితే ఇండియాలో 70-80%కి పైగా పేద అలాగే మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక కార్ కొనాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫీచర్స్ అండ్ సేఫ్టీ రేటింగ్స్ కంటే ముందు ఒక బడ్జెట్ అనుకుని అందులో ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేసే కార్ని కొనుక్కుంటారు. ఎగ్జాక్ట్గా మారుతి సుజుకి ఇదే చేస్తుంది. తక్కువ బడ్జెట్ రేంజ్లోనే కస్టమర్కి బెటర్ ఫీచర్స్ అండ్ డిజైన్ ఆఫర్ చేయడం వల్ల ఎక్కువ మంది కస్టమర్స్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. అయితే నేను ఇక్కడ సేఫ్టీ గురించి మాట్లాడటం లేదు, కేవలం అఫోర్డబిలిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. స్ట్రాటజీ నెంబర్ 2, లో మెయింటెనెన్స్. మారుతి సుజుకి కార్స్ని కస్టమర్స్ ఎక్కువగా కొనడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వేరే కంపెనీ కార్స్తో పోలిస్తే మారుతి సుజుకి కార్స్ని మెయింటైన్ చేయడానికి కస్టమర్స్కి పెద్దగా ఖర్చు అవ్వదు. అండ్ వీటి సర్వీస్ సెంటర్ ఛార్జెస్ అండ్ స్పేర్ పార్ట్స్ కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. సో ఎప్పుడైనా ఒక కస్టమర్ కార్ కొనేటప్పుడు ఆలోచించే సెకండ్ పాయింట్ మెయింటెనెన్స్. కార్ తక్కువ ప్రైస్కే వచ్చేసిన దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటే కస్టమర్ దాన్ని కొనడానికి ఇష్టపడడు. సో ఇక్కడ కూడా మారుతి సుజుకియే ఒక బెటర్ ఆప్షన్గా కనిపించేలా ఈ కంపెనీ ఇండియా మొత్తంలో ఒక స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. స్ట్రాటజీ నెంబర్ 3, హ్యాచ్ బ్యాగ్స్. ప్రెజెంట్ అయితే ఇండియాలో ఎక్కువగా ఎస్యూవీస్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇండియన్ కస్టమర్స్ అంతా ఎక్కువగా ఇష్టపడే కార్స్ హ్యాచ్ బ్యాగ్సే. సో ఎగ్జాక్ట్గా మారుతి సుజుకి కూడా ఇదే సెగ్మెంట్ని టార్గెట్ చేసి వాళ్ళ కార్స్ని లాంచ్ చేసేది. అండ్ ఇందులో భాగంగా వచ్చిందే ఆల్టో. ఇండియాలో మారుతి 800 తర్వాత అత్యధికంగా అమ్ముడైన కార్స్లో ఈ ఆల్టో కూడా ఒకటి. ఇండియాలో ఈ కార్ని లాంచ్ చేసి సుమారు 20 సంవత్సరాలైంది. కానీ ఇప్పటికీ ఈ కార్కి డిమాండ్ మాత్రం తగ్గలేదు. అండ్ ఇది మాత్రమే కాదు, మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగనార్ అండ్ బొలినో లాంటి ఎన్నో హ్యాచ్ బ్యాక్ మోడల్స్ని లాంచ్ చేసి
ఇండియాలో కార్ కొనాలనుకునే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చే కంపెనీగా మారుతి సుజుకి మారిపోయింది. స్ట్రాటజీ నెంబర్ 4 నెక్సా. 1982 నుండి 2015 వరకు మారుతి సుజుకి తయారు చేసిన కార్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా బడ్జెట్ సెగ్మెంట్ కార్సే ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రీమియం కస్టమర్స్ని టార్గెట్ చేసి స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్ లాంటి కంపెనీస్ మంచి బిజినెస్ చేస్తున్నాయి. సో ఇది గమనించిన మారుతి సుజుకి ఇండియాలో ఉన్న ప్రీమియం కస్టమర్స్ని వాళ్ళ బిజినెస్లో ఇంక్లూడ్ చేయడానికి లాంచ్ చేసిన ప్రాజెక్టే నెక్సా. ఈ నెక్సా షోరూమ్స్లో ప్రీమియం అండ్ హై రేంజ్ కార్స్ని ఎక్స్క్లూజివ్గా అమ్ముతూ మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ కస్టమర్ బేస్ని కూడా పెంచుకుంటుంది. స్ట్రాటజీ నెంబర్ 5 డిజైన్ అండ్ మైలేజ్. ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక కార్ కొనే ముందు ఫస్ట్ ఒక బడ్జెట్ ఫిక్స్ అయిపోయి అందులో బెటర్ డిజైన్, లుక్స్ అండ్ మైలేజ్ ఇచ్చే కార్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. అందరూ ఇలాగే ఉంటారని చెప్పను, కానీ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ సేఫ్టీ కంటే కూడా మైలేజ్ అండ్ లుక్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్గా మారుతి సుజుకి కూడా ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్కి తగ్గట్టే వాళ్ళ కార్స్ని డిజైన్ చేస్తుంది. అందుకే మారుతి సుజుకి వాళ్ళ కార్ సేఫ్టీ కంటే కూడా ప్రైస్, డిజైన్ అండ్ మైలేజ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో మై డియర్ ఆడియన్స్, ఇప్పటి వరకు మనం మారుతి కంపెనీలో సుజుకి ఎలా జాయిన్ అయింది అండ్ వాళ్ళ వాటాని 26% నుండి 50%కి పెంచుకోవడంతో పాటు ఇండియన్ మార్కెట్లో నెంబర్ 1 అవ్వడానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో చూసాం. కానీ ఇప్పుడు అసలు మారుతి కంపెనీ కంప్లీట్గా సుజుకి చేతిలోకి ఎలా వెళ్ళిపోయిందో చూద్దాం. 1998లో పవర్లోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగా మారుతి సుజుకిలో గవర్నమెంట్కి ఉన్న కొంత భాగాన్ని అమ్మేశారు. అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. గవర్నమెంట్ కంపెనీస్లో గవర్నమెంట్కి ఉన్న వాటాని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మడాన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో అప్పటి వరకు మారుతి కంపెనీలో ఇండియన్ గవర్నమెంట్తో సమానంగా 50% వాటా కలిగి ఉన్న సుజుకి కంపెనీ 2002లో వాళ్ళ వాటాని 54%కి పెంచుకొని అఫీషియల్గా మారుతి సుజుకి కంపెనీకి ఓనర్గా మారింది. అయితే ఏ కంపెనీ అయినా ఒక కొత్త కంపెనీకి ఓనర్గా మారిన తర్వాత ఆ కంపెనీ ప్రొడక్ట్ మీద వాళ్ళ లోగో వేసుకుంటుంది కదా. అలాగే మారుతి సుజుకి కంపెనీ కార్స్ మీద 2002లో ఫస్ట్ టైం మారుతి లోగో తీసేసి సుజుకి కంపెనీ వాళ్ళ బ్రాండ్ లోగో వేసుకుంది. ఫైనల్లీ 2010 వచ్చేటప్పటికి ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్గా వాళ్ళకి మారుతి సుజుకిలో ఉన్న వాటాని అమ్మేసింది. అండ్ అప్పటికే 54% వాటా ఉన్న సుజుకి దాన్ని 56%కి పెంచుకుంది. అయితే మిగిలిన వాటా ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారా? చెప్తా చూడండి. స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనుక్కున్న మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర, అలాగే ఫారెన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర మిగిలిన 44% వాటా ఉంది. సో మై డియర్ ఆడియన్స్, 1970స్లో కార్లో తిరగాలనుకునే ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉండేలా ఒక ఎఫోర్డబుల్ కార్ తయారు చేయాలి అనే ఆలోచన నుండి మొదలైన మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీ ఈరోజు మారుతి సుజుకిగా మారి ఇండియాలోనే అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. కానీ అన్ఫార్చునేట్లీ భారతీయులు పెట్టిన మారుతి అనే పేరు తప్ప ఈ కంపెనీ ఓనర్షిప్ మాత్రం ఇప్పుడు భారతీయుల చేతిలో లేదు. అయితే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ అయిన టాటా అండ్ మహీంద్రా మారుతి సుజుకిని ఓడించడానికి చాలా ట్రై చేస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.